హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్, వాటి యొక్క పరిణామాలు, మరొకసారి ఎన్డీఏ విజయం సాధించడం కావచ్చు, నితీష్ కుమార్ గారు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు, ఏం చెప్తారు సార్ ఓవరాల్గా బీహార్ ఎన్నికల మీద మాట్లాడుకుంటే? బీహార్ ఎన్నికల్లో ప్రజలు నితీష్ కుమార్ గారికి పట్టం కట్టారు. అయితే దాని మీద కొంత వివాదం కూడా ముసురుకుంది సార్. ఎందుకంటే ప్రజలు మోడీనే మళ్ళీ ఇక్కడ మోడీకి రాహుల్ గాంధీకి జరిగినట్టుగా భావించారు చాలామంది ఎలక్షన్స్ని. మోడీకి కాంగ్రెస్కి మధ్య జరుగుతున్నట్టు పోటీగా చూసుకున్నారు. ఓకే. కాకపోతే ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడం వల్ల, పార్టీ పెట్టి పోటీ చేయడం వల్ల మొత్తం ఏంటంటే ఓట్లలో చాలా ఓట్లని, ప్రతిపక్షాల ఓట్లని బాగా చేల్చడం జరిగింది. దాని ఫలితంగా ఆ ఎన్డీఏ గవర్నమెంట్ సునాయాసంగా చాలా చోట్ల గెలిచింది అనేటువంటి ఒక భావన ఉంది. రెండోసారి వచ్చేటప్పటికి ఓట్ల పర్సంటేజ్లో కొంత తేడా ఉండడం కొంత గందరగోళానికి గురి చేసింది. అంటే ఓట్లు ఏమన్నా చోరీ జరిగిందా, దొంగ ఓట్లు ఏమన్నా పడ్డాయా చాలా చోట్ల అని. దానికి కేవలం ప్రతిపక్షం వాళ్ళు బురదేస్తున్నారని మాత్రమే మనం భావించకూడదు. కేవలం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా తను రిలీజ్ చేసిన దాంట్లో మొత్తం సెప్టెంబర్ 30వ తారీఖుకి 7,42,00,000 ఓటర్లు ఉన్నారని తేల్చింది మొత్తం ఓటర్లు. అటువంటప్పుడు 7,45,00,000 ఓట్లు ఎలాగ పోలయ్యాయి అనేటువంటిది ఒక క్వశ్చన్గా మిగిలింది. $1,000 క్వశ్చన్గా. ఇవి రికార్డెడ్గానే ఉన్నాయి. 7,45,00,000 ఎలాగైంది, అందులో 66% ఓట్లు పోలేయి అంటున్నారు. అంటే ఇంకా ఓట్లు ఉన్నాయా అనేటువంటిది ఒక గందరగోళం కింద వచ్చింది. దాన్ని ఎలక్షన్ కమిషనరే కొంచెం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది, ఏదేమైనా మోడీ వైపుకి ప్రజలు ఉన్నారు అనేటువంటి సంకేతాలు బలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచంలో చాలా వరకు భారతదేశాన్ని చిన్నభిన్నం చేయాలని చెప్పి, భారతదేశాన్ని అనైక్యతలో తోసేయాలని చెప్పి ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లే కాకుండా అమెరికా నుంచి కూడా కుట్రలు పడుతున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం సిఐఏ నుంచి. సో ప్రజలలో మన దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ఏదైనా కుట్రలు పడినా ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వస్తున్నారు, నిలబడుతున్నారు. మనం గమనించాలి. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు వారు విదేశాలకు వెళ్ళినప్పుడు దేశ ప్రతిష్టకి భంగం కలిగే విధంగా వారు మాట్లాడడం అన్నది ఇక్కడ ప్రజలకు రుచించలేదు. అంటే ప్రజలందరూ ఇక్కడ దేశంలో ఏదైనా జరగనివ్వండి, మోడీ పరిపాలన బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది సపోర్ట్ చేయవచ్చు. కానీ మన దేశానికి వ్యతిరేకంగా ఇతర దేశాల పన్నిన ఏమైనా కుట్రని భగ్నం చేయడంలో జాతి, మత, కులాలకి అతీతంగా అందరూ కూడా ఏకతాటి మీదకి వస్తున్నారు, మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన విదేశాలను సాయం కోరుతున్నాడా మోడీని దింపడానికి అన్నట్టుగా విదేశాల్లో ఆయనకు వచ్చేటువంటి ప్రతిష్టని మసకబార్చే విధంగా రాహుల్ గాంధీ గారు పలు దేశాలు వెళ్ళినప్పుడు, అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ వారిచ్చే ప్రసంగాలని ఇక్కడ ప్రజలు ఆకర్షించలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశం యొక్క ప్రతిష్టని ఒక నిలబెట్టగలుగుతున్నారు విదేశాల్లో మోడీ గారు. అక్కడికి అమెరికా సైతం భారతదేశం ఎదుగుదలను ఓర్వలేకపోతుంది. ఈ విషయాలు పలు సందర్భాల్లో ఉన్నాయి. అంటే అన్ని దేశాలు కూడా తీవ్రంగా భారతదేశం మీద దృష్టి పెట్టాయి. అటువంటి స్థితికి మోడీ గారు వచ్చాకే తీసుకెళ్ళడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు, లేకపోతే అక్కడ ఇచ్చేటువంటి ప్రసంగాలు కానీ ఇక్కడ ప్రజలకి రుచించట్లేదు, చాలామంది దేశాధినేతలకు కూడా రుచించట్లేదు. ఆ విషయం మీదే అక్కడ కాంగ్రెస్ని తిరస్కరించారా ప్రజలు అన్నట్టుగా ఉంది. ఏదేమైనా నితీష్ గారు గెలిచారు,
భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు మేము మీ వెనకాలే ఉన్నాం అన్నట్టుగా చూపెట్టారు, ఇటువంటి కుళ్ళు కుతంత్రాలని తిప్పికొట్టారు అని ఒక పక్క అయితే, వాళ్ళు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓట్ల పర్సంటేజ్ ఎలా పెరిగింది, ఇచ్చిన లిస్టుకి అక్కడ పడిన ఓట్లకి తేడా లేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టులోనే 68% పోల్ అయింది అంటే మిగతా 30% మంది ఓటు వేయడానికి రాలేదనేది దాని మీనింగ్ కదా. ఎస్, అక్కడ 30% మంది కనిపిస్తూ ఉంది. ఎక్స్ట్రాగా మళ్ళీ ఇక్కడ దాదాపుగా 30 లక్షలు పెరిగినాయి, ఓట్లు పెరిగాయి. దానికి సమాధానం ఏ రకంగా చెప్పుకోవాలి? భారతదేశం ఇవి ఇక్కడ జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఎన్డీఏ పార్టీ అయినా మ్యానిపులేట్ చేసిందా, లేకపోతే ఇంకోట అన్నది ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాలి. ఏమైనా ప్రతిపక్షాలు కామెంట్లు చేసినాయా, లేదంటే చఫాలజిస్టులు ఏమైనా కామెంట్లు చేసినాయా అంటే ఇవేవి కావు, ఓన్లీ ఎలక్షన్ కమిషన్ చూపిస్తున్నటువంటి లెక్కలు ఇవి కూడా. వీఆర్ ఆల్సో షాకింగ్. ఎందుకంటే అది చూసాక ఇప్పుడు సెప్టెంబర్ 30 తర్వాత వచ్చేయన్నప్పుడు మళ్ళీ తర్వాత ఏమైనా ప్రత్యేకమైన లిస్ట్ పెడితే ఆ లిస్టులో ఏమైనా యాంటర్ అయ్యారా ఏంటి అనేటువంటి విషయాలు చెప్పాలి. సెప్టెంబర్ 30 రిలీజ్ చేశారు. వన్స్ రిలీజ్ చేశాక ఎలా పెరిగింది అన్నది డౌట్. దానికి వివరణ అన్నది ఎలక్షన్ కమిషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పాత్ర ఇందులో గణనీయంగా ఉంది, వాళ్ళే ఆన్సర్ ఇచ్చుకోవాలి. మరి దేనికి ఆన్సర్ ఇచ్చుకోకుండా ఉంటే అలాగ అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కానీ ఇన్ని అనుమానాలు రేకెత్తుతున్నటువంటి నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలిసినటువంటి విధానం కూడా చూస్తే ఇంత అవసరం ఉందా, అది కూడా అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అది కూడా నేను చూశాను. ఎలక్షన్ కమిషనర్ అన్నది కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, వీళ్ళందరూ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు. వీళ్ళకి పైన ఎవడో బాసులు ఉండడం. అంతే కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనర్ కొంచెం అమిత్ షా గారికి వంగి దండాలు పెడుతున్నట్టుగా వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఇప్పుడు జరిగింది అంటే ఆయనకి సాల్వా ఇచ్చి గెలిచిన సందర్భంలో అంత స్వామి భక్తిని ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఏజ్ ఏ ఎలక్షన్ కమిషనర్గా? ఏదో వ్యక్తిగతంగా వాళ్ళకి పరిచయాలు ఉండొచ్చు, తర్వాత రిటైర్ అయిపోయి కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళేకి కానీ ఆ రకంగా చేసి ఉంటే బాగుండేదేమో. కానీ యాజ్ ఏ ఎలక్షన్ కమిషనర్ స్థాయిలో ఆయన కొంచెం వంగి నమస్కరించడం అన్నది ప్రజలకు రుచించలేదు. దానికి తోడు ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలకు కూడా ఆరోపణలు ఏంటి, ఎలక్షన్ల ఓట్లు ఎలాగ పెరిగాయి అన్నది ఎలక్షన్ కమిషనరే ఇచ్చాడు అన్నది. దీనికి ఈయన వంగి నమస్కారానికి చేయడంతో, గులాం చేయడంతో ఏవైనా ఇండైరెక్ట్గా సహకరించారా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బీజేపీకి అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. సో వీటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషనర్ మీద ఉంది. ఇటువంటివి ఏమైనా డౌట్ ఉంటే, ఇప్పుడు నేను అన్నది ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళకు కూడా రైట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన దాంట్లోనే ఇంత తేడా ఉంది అని చెప్తున్న వాళ్ళు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళటం లేదు, దీని మీద కోర్టులో ఎందుకు ఫైల్ చేయడం లేదు. రాహుల్ గాంధీ గారు కూడాను గతంలో బిఫోర్ ఎలక్షన్ చూసుకుంటే ఆయన ఓట్ చోరీ జరిగింది అని చెప్పి ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకొచ్చి కర్ణాటకలో జరిగింది, లేకపోతే ఇంకో చోట జరిగింది అని చెప్పి ఆయన చాలా రాద్ధాంతం చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ లెక్కలకు సంబంధించి వీటి మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు ఆయన? వీటి మీద మాట్లాడే ధైర్యం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు అది కూడా అప్పుడు అదే ప్రతిపక్ష నాయకులు ఈ విషయంలో నోరెప్పాలి. ఆయన కూడా చెప్పినట్టుగా ఉన్నాడు ఎక్కడో, రాహుల్ గాంధీ గారు కూడా దీని గురించి మాట్లాడినట్టుగా ఉంది. ఓకే, అయితే వాళ్ళు ఫర్దర్గా కోర్టుకి వెళ్ళాలి దీని మీద ఏంటన్నది. వెళ్తే లెటర్ రాయండి, లెటర్ రాస్తే లెక్కలేనే ఇస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం రేపు పొద్దున్న నాకు వచ్చిన సందేహాన్ని నేను నివృత్తి చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను అడుగుతాను, మీరు ఇచ్చిన దాంట్లోనే ఎందుకు వ్యత్యాసం ఉందనేసి. ఎందుకంటే ప్రతి పౌరుడికి వచ్చినటువంటి డౌట్ని నివృత్తిపరచవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, లేకపోతే ఒకళ్ళు అడిగితేనే ఇవ్వాలి, ఒకళ్ళు అడిగితే ఇవ్వకూడదని లేదు. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే అందరి మధ్య డిస్కషన్ లేకుండా చూడమని. అంతే కదా. ఇక్కడ అనేక సందేహాలని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రకమైనటువంటి చర్యలకు ఆయనే వెళ్ళి సాష్టంగపడేటువంటి స్థాయికి వెళ్ళకూడదు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు
తెలంగాణకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన ఇంకా ఎలక్షన్ కౌంటింగ్ అవుతున్న సందర్భంలో అప్పుడు ఉండేటువంటి తాత్కాలిక డీజీపీ గారు అక్కడికి వెళ్ళి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారని ఆయన మీద వేటేసేటువంటి ప్రయత్నం చేసినంతగా చేసింది ఎలక్షన్ కమిషనర్. ఇదే ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు కంగ్రాట్స్ చెప్పచ్చు, శుభాకాంక్షలు తెలపచ్చు, వంగి నమస్కారం పెడితే ఇంకా మేము మీకు చెప్పినట్టుగా వింటామని అర్థం. అది మంచి పద్ధతి కాదని ఒక పౌరుడిగా ఒక వ్యక్తిగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. సరే, జనరల్గా బీహార్ ఎలక్షన్స్ మొదటి నుంచి దాని మీద అనేక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషనర్ కొత్తగా రావటం, ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్లు కావచ్చు, దాదాపుగా 65 లక్షల ఓట్లు తొలగించడం కావచ్చు, ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన ఓటర్ లిస్టు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఓటింగ్ లిస్టు అన్నీ వివాదాస్పదంగా ఉన్నప్పటికీ కూడా సరే, మరొకసారి నితీష్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు 20వ తారీఖు. ఆయనకి ముందుగా కంగ్రాట్ చెప్దాం. సరే, ఇంతవరకు బీహార్కి సంబంధించి అదేమైనా ఉంటే ఇంకా ప్రతిపక్షం పాలకపక్షం వాళ్ళ మధ్యలో జరగాల్సినటువంటి ఫైట్. ఇంతవరకు ఇది లెక్క ఎలా ఉంటే ఈ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా చూపెట్టే అవకాశం ఉంది? దీనివల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదైనా ప్లస్లు లేదా మైనస్లు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలా ఉండే అవకాశం? ఇప్పుడు ఇది పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కేంద్రం ఇచ్చేస్తున్న ప్రాధాన్యత ఏంటి? ఎంత సొమ్మును తీసుకురాగలిగారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు అమరావతి నగర నిర్మాణానికి అన్నా తీసుకురాగలిగారా? పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయగలిగారా? ఏ రకమైనటువంటి తీసుకురాగలిగారు? అక్కడి నుంచి విశాఖ ప్రైవేటేషన్ ఏమైనా ఆపించగలిగారా? విశాఖ స్టీల్ ప్లాంట్ని. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ రకంగా సైలెంట్గా ఉన్నారో వీళ్ళు అదే రకంగా సైలెంట్గా ఉన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా తీసుకురాగలిగారా? పొత్తులో ఉండి ఏం తీసుకురాలేకపోయారు అంతే. ఇప్పుడు ఇంకా పట్టించుకోరు. ఇప్పుడు అక్కడ కేంద్రం ఏంటంటే సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద. ఓకే, అంటే ఇక్కడ 2 పార్టీలతోటి పొత్తు ఉంది. ఇక్కడ పొత్తు అనేది చంద్రబాబు నాయుడు గారితో అఫీషియల్గా, జగన్మోహన్ రెడ్డి గారితో అన్అఫీషియల్గా. అక్కడ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. గతంలో ఎన్నో అంతే, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా మద్దతు, చంద్రబాబు నాయుడు గారు అన్అఫీషియల్గా మద్దతు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏమి విదల్చలేదు, ఇక్కడ ఉన్నప్పుడు ఏమి విదల్చలేదు. మీరేం అడగద్దు, అడగనంత వరకు ఏమి అంతా ప్రశాంతంగానే ఉంటుందండి. కేంద్రాన్ని డిమాండ్ చేస్తేనే వాళ్ళు వీళ్ళ సంగతి చూస్తారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా కాంప్రమైజ్ అవుతున్నారు. ఆయన ఇచ్చిన పోపైనా మోడీ గారు ద గ్రేట్ పర్సన్ అని అనవలసి వస్తుంది. అంతకు మించి నాకేం కనపడలేదు. కానీ అప్పుడు మాత్రం ఇష్టానుసారంగా ఇస్తూనే ఉన్నారు కదా. దానివల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి లాభం ఏంది? రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోగా ఇష్టానుసారంగా అప్పులకైతే పర్మిషన్లు ఇస్తున్నారు కదా. అవునండి, అప్పులకు పర్మిషన్ ఇస్తున్నారు. దాన్ని తీర్చవలసినటువంటి బాధ్యత వీళ్ళది. అందుకే కదా వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడకుండా ఉండడం. ఇప్పుడు ఏది గ్రాంట్ ఇచ్చినా ఒకవేళ నగర నిర్మాణానికి ఇస్తున్నారు, అది ఇచ్చారో లేదు తెలియదు. పలానా చోట నుంచి అప్పు ఇప్పిస్తున్నారు. అప్పు, ఈ అప్పునే ఇలా వచ్చినట్టుగా చూపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగంటే మీరు నా జోలికి రావద్దు, నేను మీ జోలికి రాను, మీ వ్యవహారం మీరు చూసుకోండి, నా వ్యవహారం నాకు చూసుకోండి, నన్ను ఏం అడగకుండా ఉంటే చాలు మీది వెళ్ళినట్టుగానే అన్నట్టుగా ఉంది వ్యవహారం. దాని తగ్గట్టుగానే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా లౌక్యంగా ఆచితూచి అడిగేస్తున్నారు. కొంచెం ఈ మూమెంట్లో మనం స్పీడ్ అయితే మళ్ళీ లేనిపోని తలనొప్పులు ఎందుకని చెప్పి ఇది అంటున్నారు. ఎందుకంటే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా కాసు కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు కాదంటే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తారు. అలా ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, గతంలో ఎప్పుడూ లేని విధంగా. అంటే మొత్తం ఆంధ్ర పౌరుషాన్ని ఢిల్లీ పాదాల దగ్గర తాకెట్టు పెడుతున్నారు మొత్తానికి. ఏ పార్టీ అవనండి, గతంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినా కొట్లాడి తమకు కావాల్సినవి తమ తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ రోజు లేదు, రేపు కూడా రాదు. ఇది పరిస్థితి. కానీ ఎలక్షన్లో మట్టుకు చెప్తారు, మాకు అంత వస్తే అంత చేస్తాం, ఎంత వస్తే అంత పీకుతాం అని చెప్తారు తప్ప అంత సీన్ ఏమీ లేదు అక్కడ. కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. కానీ బీజేపీ గెలవటం కూడా ఇక్కడ ఏపీలో కూటమిలో పొత్తులో ఉన్నప్పటికీ కూడాను ప్రయారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్,
బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుందండి. ఉమ్, బీజేపీ ఎప్పుడు కూడా తన బలాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా ఉండడం వల్లే కదా బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చాయి. ఉమ్, రేపు పొద్దున పొత్తులోనే వెళ్తారు. పొత్తులో వెళ్ళినప్పుడు ఏముంటుంది, బీజేపీ ఇంకా సీట్లు అడుగుతుంది. ఉమ్, ఎంపీ సీట్లు కావాల్సి వచ్చినప్పుడు ఎంపీ రాజ్యసభకు తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన క్యాండిడేట్లను ఇక్కడి నుంచి చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీలు తీసుకుంటున్నారు, మినిస్టర్లు తీసుకుంటున్నారు. ఉమ్, రేపు పొద్దున ఎలక్షన్ వచ్చింది అనుకోండి, రేపు పొద్దున మున్సిపాలిటీ ఇచ్చినప్పుడు ఇన్ని సీట్లు ఇవ్వాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఉమ్, వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడమే. ఇన్ని ఇస్తా అంటే కుదరదు. ఓకే. రేపు పొద్దున్న ఎలక్షన్లో ఇంకా అడుగుతారు. ఉమ్, ఇప్పుడు మొన్న ఇచ్చినన్ని సీట్లు ఉండవు కదా, మేము గెలిచాం కదా అంటారు. ఉమ్, సో ఇక్కడ ఏంటంటే కేంద్రంలో బీజేపీని బలపరచడానికి తమ వంతు ప్రయత్నాలు తమ చేస్తున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి లీడర్లు అంటే రాష్ట్ర నాయకులు అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉమ్, క్యాడర్ని మెరుగుపరచట్లేదు. వాళ్ళు పోస్టులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఉమ్, క్యాడర్ను మెరుగుపరచట్లేదు. ఈ రోజు నుంచి కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి పోస్టులు అయితే తీసుకుంటున్నారు. వెంకయ్యనాయుడు గారి కాలం దగ్గర నుంచి కూడా, ఉమ్, గతం నుంచి కూడా మన రాష్ట్రానికి పెద్ద పెద్ద లీడర్లే ఉన్నారు. ఉమ్, కానీ బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉందా? వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళారు, కేంద్ర మంత్రి చేశారు, ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళారు. ఉమ్, కానీ ఆంధ్రాలో ఏమైనా క్యాడర్ని డెవలప్ చేశారా? లేరు. ఓకే. తర్వాత పురంధరేశ్వర గారు వచ్చారు, అక్కడ మినిస్టర్ అయ్యారు, ఇవి చేశారు అవి చేశారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయ్యారు. ఇక్కడ స్థానికంగా క్యాడర్ని ఏమైనా డెవలప్ చేశారా? లేదు. ఉమ్, ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండడం వల్లే వాళ్ళ తాలూకు మనుషులు కూడా ఓటేయడం వల్ల గెలుస్తున్నారు. ఓకే. ప్రజలు స్వతహాగా మోడీ గారిని చూసి కొంత ఓటింగ్ పడుతుంది. ఉమ్, అంతే తప్ప స్థానిక నాయకులు వాళ్ళు బలమైన నాయకులు లేరు, నాయకులుగా ఎదగవలసినటువంటి వ్యక్తులు లేరు. ఇక్కడ స్థానిక నాయకత్వం తయారు చేయట్లేదు. ఓకే. నా బాధ ఏంటంటే అది ఉమ్, అక్కడ కేంద్రం ఏదో మసిపూసి మారేడికాయ చేసి స్థానికంగా నిలబెడుతుంది, కానీ నిలబెట్టిన దాన్ని ఉమ్, పునాదులతో సహా గట్టిగా బలంగా పాతుకోవాల్సినది స్థానిక నాయకత్వం. ఓకే. అది కనపట్టలేదు. ఉమ్. సో ఫైనల్గా బీహార్ రిజల్ట్ ఆంధ్ర మీద ఎంత ఎఫెక్ట్ చూపించినట్టు ఏం చెప్తారు సార్? ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది. ఉమ్, ఎందుకంటే వాస్తవానికి చెప్పుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కనుక ఉమ్, బీహార్లో గెలిచి ఉండకపోతే ఉమ్, స్థానికంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పడానికి అవకాశం ఉండేది. ఓకే. డిమాండ్ చేసేవారు. ఉమ్, ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వం కాబట్టి. ఉమ్, ఎందుకంటే ఒక రాష్ట్రవాసిగా ఉమ్, అక్కడ మైనస్ అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి గ్రిప్ వచ్చి ఉండేది. ఓకే. ఎప్పుడైతే అక్కడ ఇది చేశారో నితీష్ కుమార్ గారు ఇది వచ్చిందో ఉమ్, ఈ రోజున ఇక్కడ మనం అనుకున్నటువంటి పనులను మనం సాధించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాను. ఓకే. సో దానివల్ల రాష్ట్రానికి అంతా అధోగతి పాలే అంటారా? ఇప్పటి వరకు ఏమన్నా ప్రత్యేకంగా వనగూరింది ఏమైనా ఉందా? ఓకే. ఇప్పటి వరకు ఎలాగుందో అలాగుంటుంది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ వీళ్ళని బట్టి వాళ్ళు, ఉమ్, నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఓకే. మనం ఏమైనా కొంచెం కెలిగితే వాళ్ళు వైలెంట్ అవుతారు. ఉమ్, అంతే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి బీహార్ ఎన్డీఏ విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితులు దానికి సంబంధించి సుప్రీంకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారి యొక్క విశ్లేషణ. ఇది నాటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బైరా మీడియా.